శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే శ్రీమార్కండేశ్వరస్వామి దేవాలయే బ్రాహ్మణ గురుచరణ హరిహర సన్నిధౌ. ఇప్పుడు ఇంతకుముందుకు మనం చెప్పుకున్నప్పుడు మేరోహో దక్షిణ దిగ్భాగే అని చెప్పుకున్నాం. అంటే మేరు పర్వతములకు దక్షిణ దిక్కులో మనం ఉన్నాము అని మనం ఒక చిరునామాను చెప్పినట్టు. తర్వాత మళ్ళీ ఏం చెప్పుకున్నాము? శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే, ఎక్కడ మనకు ప్రధానటువంటి మనం ఏ ప్రాంతం నుంచి మనం చెప్పుకుంటున్నామో సంకల్పము, ఆ సంకల్పం చెప్పుకున్న స్థలాన్ని శ్రీశైల క్షేత్రానికి ఏ వైపున మనం ఉన్నామో అని చెప్పుకోవడం అన్నమాట. మన వైపు నుంచి శ్రీశైలం ఎక్కడ ఉందో చెప్పుకోవడం కాదు, శ్రీశైల క్షేత్రమునకు మనం ఎక్కడ ఉన్నామని చెప్పుకోవడం. భాగ్యనగరం ఉంది, భాగ్యనగరం దగ్గరలో మనం ఉన్నాం ఇప్పుడు పోచంపల్లి అంటే ఇప్పుడు శ్రీశైల క్షేత్రానికి వాయువ్య ప్రదేశంలో మనం ఉన్నామని దీని పదములకు అర్థం అన్నమాట. కృష్ణ గోదావరియోర్ మధ్యదేశే అంటే శ్రీశైలం వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ కృష్ణ ప్రవహిస్తుంది, ఇక్కడ భాస్వర క్షేత్రం ఇటువైపు ప్రయాణం చేసినప్పుడు మనకు గోదావరి ప్రయాణం చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఉన్న ప్రాంతం ఎక్కడ ప్రాంతానికి సమూహంలో మధ్యలో ఉంది అంటే ఇటు కృష్ణానదికి జీవనదికి ఇటు గోదావరి జీవనది మధ్యలో మనం ఉన్నామని మనం ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని తెలియజేస్తున్నాం. తర్వాత మనం ఉన్నటువంటి అముక అంటే ఎక్కడ ఉన్నామో ఆ స్థానాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ మనం మార్కండి గుడిలో ఉన్నాం కాబట్టి మార్కండి గుడి చెప్పుకున్నాము, లేదా ఇంటికాడ ఉంటే స్వగృహం అని చెప్పుకుంటాము, లేదా వసతి గృహంలో ఉంటే వసతి గృహం అని చెప్పుకుంటాము. కాబట్టి ఎక్కడ ఉన్నాము అన్న స్థానాన్ని ఏడ ఉంటే ఆ స్థలాన్ని మనం చెప్పుకోవాలి అక్కడ. తర్వాత దేవతల యొక్క సమక్షంలో, గురువుల యొక్క సమక్షంలో, బ్రాహ్మణుని యొక్క సమక్షంలో ఈ సంకల్పము చెబుతున్నాము అని చెప్పుకుంటున్నాం. శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయే బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అంటే గురు హరిహరుల యొక్క దేవత సమక్షంలోను, గురువుల సమక్షంలోను, తర్వాత బ్రాహ్మణ సమక్షంలోను ఈ యొక్క సంకల్పాన్ని మనం చెప్పుకుంటున్నామని ఇక్కడ వరకు సన్నిధౌ అనే వరకు ఎంతవరకు వచ్చిందంటే మనం ఎక్కడ ఉన్నాము అన్న చిరునామా మాత్రమే పూర్తయింది. కాలం యొక్క స్థితిగతులు ఇంకా మనం చెప్పుకోలేదు. ఇప్పుడు తర్వాత వరుసలో మనం దాన్ని చెప్పుకుందాం. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీయజమాసే కృష్ణపక్షే పంచమి తిథౌ మందవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ